తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. తృతీయంలో చంద్రుడు, ద్వితీయంలో బుధుడు, లాభంలో కేతువు, జన్మ శుక్రుడు, షష్ఠ శని. శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది. ఆశించిన లాభాలు కలుగుతాయి. మంచి ప్రయత్నం ద్వారా కార్యసిద్ధిని పొందాలి. వ్యాపారంలో అద్భుతమైన శుభం జరుగుతుంది. పలు మార్గాల్లో లాభాలు కలుగుతాయి. వ్యాపారాభివృద్ధికి ఇది సరైన సమయం. తగిన ప్రయత్నము నిరంతర సాధన చేసినట్లయితే అభీష్ట సిద్ధి కలుగుతుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. ధనాదాయ మార్గాలకు అవకాశం ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలంతో పాటు అదృష్టం కూడా తోడవుతుంది. మంచి ఆలోచన సరళితో కాలానికి తగ్గట్టుగా విజ్ఞానపూర్వకమైన కార్యాచరణ అవసరం. ఉద్యోగంలో అణుకువగా పనిచేయాలి. చేస్తున్న పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. తెలివిగా పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రతిభా పురస్కారాలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. వారం మధ్యలో అదృష్టయోగం సూచితం. ఆరోగ్యంపై శ్రద్ధ నిలపండి. తగిన విశ్రాంతి తీసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు మహాలక్ష్మిని స్మరించడం చాలా చెప్పదగిన విషయం. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.